అందరికి నమస్కారం. బీజేపీ వాళ్ళు గో సంరక్షణ అని నినాదాలు పలుకుతూ ఉంటారు. మేమే జాతిపితరం, మేమే దేశభక్తులం, మేమే స్వాతంత్రం తెచ్చినాం, మేమే మా వల్లనే దేశం అభివృద్ధి చెందింది, నరేంద్ర మోడీ విశ్వగురు అని జబ్బలు దాచుకొని తిరుగుతారు కదా. బీజేపీ వ్యతిరేకంగా మాట్లాడితేనే దేశద్రోహులు అంటారు, బీజేపీకి అనుకూలంగా మాట్లాడితేనే దేశభక్తులు అంటారు. వీళ్ళు ఏనాడున్నారు, ఎక్కడున్నారు? స్వాతంత్రంలో ఒక్క బీజేపీ నాయకుని పేరు లేదు. సర్దార్ వల్లభాయ్ పటేల్ మీ పేరును కాంగ్రెస్లో ఉండి పనిచేస్తే ఆయన ఫోటోలు పెట్టుకుంటారు. మా జాతి పిత, మా భక్తుడు అని మాట్లాడతారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ మొత్తం మా బీజేపీ వ్యక్తి అని చెప్పుకుంటారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఫోటో పెట్టుకోవడానికి కూడా మీకు రైట్స్ లేవు, ఇలాంటివి పెట్టుకోవడానికి కూడా మీకు హక్కు లేదు. ఎందుకంటే అతను కాంగ్రెస్ వ్యక్తి, కాంగ్రెస్ గవర్నమెంట్లో పనిచేసిన వ్యక్తి అతను. అదేవిధంగా మేము గో సంరక్షణ అని చెప్పుకుంటారు. మరి గో సంరక్షణ అంటే చెప్పుకుంటారు కదా, మరి బీజేపీ లీడర్ నితిన్ గడ్కరీ, సెంట్రల్ మినిస్టర్ అయినటువంటి రాంబాల్ అగ్రో ఫుడ్స్ అని ముంబైలో స్థాపించి బీప్ మొత్తం బయట దేశాలకు ఎక్స్పోర్టింగ్ చేస్తూ ఉన్నాడు. దాన్ని ఎవ్వరు అడ్డుకుంటలేరు. ఎందుకు? కిషన్ మోహన్ అనే యూట్యూబర్ అతని ఆధారాలు తీసి, ఆ కంపెనీ ఆధారాలు మొత్తం సంపాదించి యూట్యూబ్లో పెడితే అది మొత్తం ఆల్చలైతే ఏ మీడియా కూడా ఇంతవరకు దాన్ని బయట పెట్టలేదు. అతడు బాగా పరిశీలించి యూట్యూబ్ ద్వారా మొత్తం అన్ని సేకరించి దాని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే అది మొత్తం ఆల్చల్ అయి నితిన్ గడ్కరీకి చెమటలు పట్టినాయి. ఆ యూట్యూబ్ అతని కోపంతో ఆ యూట్యూబర్ పైన పరువు నష్టదాహం 50 కోట్లు పరువు దావా నష్టం వేశాడు. ఎందుకు వేశాడు? దేనికి వేశాడు? ఎందుకంటే నువ్వు చేసిన దొంగతనం అంతా బయటపడ్డది కదా. నువ్వు చేసే గోధ నిషేధం అంటావు, చేసేది మొత్తం నేను గోవులను చంపుకొని మార్కెటింగ్ చేసి ఒక్క నెలకు నువ్వు 1400 కోట్ల బీఫ్ ఎక్స్పోర్టింగ్ చేస్తున్నావు. ఎవరు లాభపడుతున్నారు? చెప్పేదేమో శ్రీరంగ నేతలు, చేసేవని దొంగ పనులు. అలాగే నరేంద్ర మోడీ మాత్రం నేను విశ్వగురువు అని చెప్పుకోడు. యువనికి రాను గురువు. నలుగురు ఆడవాళ్ళని మొత్తం దావత్ కిషోర్ అనే లేడీ, ఆమె నరేంద్ర మోడీని బాగా ఆకాశానికి ఎత్తింది, అతని మీద రచనలు చేసింది, ఆర్ఎస్ఎస్ వాళ్ళ మెప్పు పొందింది. అతని పేరు వచ్చేలా చేసింది దావత్ కిషోరే లేడీ. ఆమె తన చేష్టలు చూసి 21 రోజు కోమాలోకి వెళ్ళిపోయింది. తరువాత తేరుకొని ఆమె అతని యొక్క చేష్టలను చూసి ఆశ్చర్యపోయి అతనిపై ఒక మరో పుస్తకం రచించింది. ఎవరైతే ఆకాశానికి ఎత్తిరో అదే అదే ఆమె లేడీ నరేంద్ర మోడీని కిందికి నేలకు తొక్కేస్తున్నది. ఎందుకంటే అతడు మొత్తం 4 లేడీస్ని, స్మృతి ఇరానీని, కంగనా రనౌత్ని, నిర్మలా సీతారామన్ అందరినీ అతడు పక్కన పడుకోబెట్టి తను నచ్చినాక వాళ్ళకు మంత్రి పదవులు, ఎంపీ పదవులు ఇస్తున్నాడని ఆమె స్వయంగా చెప్పింది. అదేవిధంగా బీజేపీ మంత్రి అయినటువంటి విశ్వగురు సుబ్రహ్మణ్య స్వామి కూడా అతడు బయటకు వచ్చి నితిన్ గడ్కరీ పేరు తర్వాత నరేంద్ర మోడీ, అమిత్ షా వీళ్ళంతా పెద్ద గుండాలు, అంత నరహంతకులు అని చెప్పారు. నరేంద్ర మోడీ అంత మంచివాడేం కాదు, చాలా నరహంతకుడు అని చెప్పాడు. ఇలా చాలా జాతకాలు మొత్తం బయట పెడతా ఉన్నాడు సుబ్రహ్మణ్య స్వామి. మీరు చేసిన ఆగడాలన్నీ మీడియాను మొత్తం కప్పిపుచ్చుకున్న లోహియాని చంపించారు. అమిత్ షా లోహియాని గొప్ప లాయర్ అతను. లోహియాని చంపించేంతవరకు కేసు లేకుండా చేసి నిర్దోషిగా బయటకు వచ్చాడు. భారతీయ కిసాన్ పార్టీ గెలవని తీసి బొక్కల దెంగేసి పెడతాను నిన్ను, నీ మోడీని, ఇద్దరిని, నితిన్ గడ్కరీతో సహా. ఒక్కొక్క మీడియాను మొత్తం కప్పిపుచ్చుకొని అజిత్ పవార్ ఎట్లా చచ్చిపోయాడు? మీ వలనేగా చచ్చిపోయింది. ఆధారాలు మొత్తం బయట పెడతాడని, బీజేపీ ఆగడాలన్నీ బయటపడతాయని గవర్నమెంట్ అతని నుంచి బయటికి వెళ్దామని చూసి నువ్వు ఢిల్లీకి వెళ్ళని చెప్పి ఒక ఖరాబ్ అయిన విమానంలో అతన్ని పంపించి పేల్చేలా చనిపోయిన ప్లాన్ వేసింది ఎవరు? నరేంద్ర మోడీ కాదా? ఆధారాలు లేకుండా చేసిరు. ఇలా ఎంతమందిని చంపేస్తూ ఉంటారు. ఇలా ఎంతమందిని చంపేసి నోరుగా పియ్యాల మీరు పదవులు అనుభవిస్తున్నారు. సంజయ్ భట్ ఐపీఎస్ అధికారిని జైల్లో వేయలేదా? గుజరాత్లో గోధరాలలో అతడు సాక్ష్యాధారాలు సంపాదించి
సుప్రీంకోర్టు సభిస్తుంటే అతని ఇల్లు కూల్చేసి అతన్ని నాన్ బెయిలబుల్ లేకుండా చేసి అతని మీద 2 కేసులు బనాయించి మర్డర్ కేసులు విడిచి అతన్ని జైల్లో వేయలేదా? అతని ఇల్లు అక్రమంగా కట్టాడని కూల్చలేదా? ఇక్కడ మొత్తం సాక్ష్యాలను సేకరిస్తున్న మీ అంతు పట్టేదాకా మిమ్మల్ని జైలు వేసేదాకా నిద్రపోను బిడ్డ. భారతీయ కిసాన్ పార్టీ గెలిస్తే బీజేపీని ఒక్కనొక్కని ఉరికిచ్చి పరుగులు తీపిస్తా కానీ ఊరుకోండి. వదిలే ప్రసక్తే మీ పాపం మొత్తం పండే రోజు వచ్చింది. రైతులను 749 మందిని ప్రాణాలు ఒడిగట్టుకోలేదా? రైతులను ప్రాణాలు తీయలేదా మీరు? బ్లాక్ చట్టాలకు వ్యతిరేకంగా చేస్తే జైషా కొడుకు, అమిత్ షా కొడుకు అందరు లేరా? ఎవరిని వదిలిపెట్టాం. బీజేపీ ఆగడాలు మొత్తం బయట పెడతాం. తిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళు విశ్వగురు అని చెప్పుకుంటున్నాడు. మీ మతం పేరు చెప్పుకొని రాజకీయాలు నడుస్తాం. అన్నీ నీ రోజులే కావు, మా రోజులు కూడా వస్తాయి బిడ్డ. జాగ్రత్త సుమ.